ఢిల్లీలో కుక్కల మీద యాక్షన్ తీసుకోవాలంట. ఎందుకంటే ఈ కుక్కలన్నీ కూడా దారిలో వెళ్ళే వాళ్ళని కరిచేస్తున్నాయి, చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయని చెప్పి ఆ కుక్కల మీద కంప్లైంట్ ఫైల్ చేశారు. దానికి సొల్యూషన్ గా ఈ కుక్కలన్నీ అక్కడి నుంచి తరిమేయాలంట. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మనం మనుషులు ఈ కుక్కల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాం కదా. ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మా ఏరియా ఉంది, ఆ ఏరియాలో కూడా చాలా కుక్కలు ఉన్నాయి. కానీ ఏ కుక్క కూడా ఈ దారిలో వెళ్ళే మనుషులను కానీ లేదంటే ఈ చిన్నపిల్లలు కానీ ఎత్తుకెళ్ళిపోవడం లేదంటే అటాక్ చేయడం కూడా చేయలేదే. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ఏదైతే ఎక్స్ట్రా ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ ని తీసుకొని వెళ్ళి డస్ట్బిన్ లో పడేయకుండా ఆ ఫుడ్ ని తీసుకొని వచ్చి ఆకలితో ఉన్న కుక్కలకు పెడతారు. పోనీ అవేం పెద్ద డాగ్స్ ఏం కాదే, అంటే పెంపుడు కుక్కలు ఏం కాదే, అవి కూడా ఊరు కుక్కలే. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ కుక్కల్ని అలా చూస్తున్నారు కాబట్టి ఆ కుక్కలన్నీ కూడా మాతో ఫ్రెండ్లీగా ఉంటాయి. ఢిల్లీ విషయానికి వద్దాం. ఈ ఢిల్లీలో అంటే ఈ మెట్రో సిటీల్లో కానీ లేదంటే ఈ సంథింగ్ ఈ సిటీలో ఉన్న వాళ్ళు గట్టానే ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటారు కదా, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మీ ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ని తీసుకొని కుక్కలకి ఎప్పుడైనా పెడతారా మీరు? అరే, మేము ఉండే ఈ లోకల్ ఏరియాలోనే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు కూడా కుక్కలకి అంటే మిగిలిపోయిన అన్నం సంథింగ్ ఏదైనా ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ ని తీసుకొని వెళ్ళి ఊరు కుక్కలకు పెడతారు, చిన్న పిల్లలు కూడా. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదా? అంటే కుక్కతో మనం ఎలా అయితే బిహేవ్ చేస్తామో కుక్క కూడా మనతో అలాగే బిహేవ్ చేస్తుంది. మీరు మీ ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ని తీసుకొని వెళ్ళి చెత్త కుండీల్లో పాడేస్తారు, కుక్కల్ని కనీసం ఆ కుక్కలను కుక్కల్లా కూడా చూడరు మీరు. ఇప్పుడు ఆ కుక్కలు కాస్త మృగాల కింద మారినాయి, మృగాల కింద మారితే చేసేది అదే కదా. మీరు ఎక్కడో అపార్ట్మెంట్ లో పై ఫ్లోర్ లో ఉంటారు, మీరు కనీసం ఫుడ్ కూడా తీసుకొని వచ్చి మిగిలిపోయిన ఫుడ్ పోనీ పాసిపోయిన అన్నం కూడా పెట్టరా మీరు కొంతమంది? మీ ఏరియాలో కుక్కలను కూడా మీ ఫ్యామిలీలో మెంబర్స్ లాగే చూడండి, అప్పుడు ఆ కుక్కలు మీ మీద అటాక్ చేయడం మానేస్తాయి. ఈ ఢిల్లీ విషయంలో అంటే ఈ ఢిల్లీ కుక్కల విషయంలో జరిగింది కూడా అదే. ఇందులో కుక్కలది ఎంత అయితే తప్పు ఉందో మనుషులది అంతకన్నా ఎక్కువ తప్పు ఉంది.